జాంపేట మండల వ్యాప్తంగా బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండలం పరిధిలోని చెల్మిడా గ్రామంలో చర్చి ఫాస్టర్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ బంధువులు మధ్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నామని, గత 20 సంవత్సరాల నుండి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహిస్తున్నామని, అలాగే గ్రామంలోని వితంతువులకు వస్త్రాలు పంపిణీ చేశామన్నారు. అలాగే క్రైస్తవ దినమున గుర్తించి మెదక్ సిఎస్ఐ చర్చికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తపరుస్తూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లె రోహిత్ రావుకు నియోజకవర్గ ప్రజలపై ప్రభువు దీవెన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కౌపరి రాజు, కమిటీ సభ్యులు నవీన్, మైకేల్, తిరుమల్, క్రైస్తవ బంధువులు పాల్గొన్నారు. మృత్యుమా అమృతమయ్యన్న మాటకు అర్థం చూసుకుందాం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో, ఎలాగ మృత్యుమా ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే రాజు బియ్యంలో ఉండే మీ డాక్టరేటి సంగయ్య కడపలో ఉండే సంగయ్య ఎవరు కడపలో ఉండే మల్లయ్య కడపలో ఉండే మల్లయ్య ఎవరు కడపలో ఉండే వాళ్ళ డాడీ కడపలో ఉండే వాళ్ళ డాడీ ఎవరు కడపలో ఉండే వాళ్ళ డాడీ ఎవరు కడపలో ఉండే చప్పటి కొట్టి దేవుడికి వందనాలు చెప్పండి. రాసి ఉంటుంది వాక్యం. ఒకరి అవిధేయత వలన, ఇప్పుడు అర్థమైందా? అర్థమవుతుందా? ఒకరి అవిధేయత వలన మనుషులందరూ ఏమైపోయినాము తరపున ఈరోజు చెల్మిడ గ్రామంలో క్రైస్తవ భక్తుల మధ్య క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను చెల్మిడ గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాము. వృద్ధులకు, పేదవాళ్ళకు, విధవరాళ్లకు ఈరోజు క్రిస్మస్ సందర్భముగా వారికి వస్త్రాల పంపిణీ జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ప్రభునామాన్ని మయంపరుస్తూ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందును బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి వందనాలు. మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రోహిత్ గారికి వందనాలు. క్రైస్తవ్యాన్ని గుర్తించి మరి చక్కని ఈ దినమందు మెదక్ జిల్లాలో మరి సిఎస్ఐ చర్చికి సుమారుగా 30 కోట్ల రూపాయలు బహూకరించడం జరిగింది. ఈ విషయం తెలిసిన మేము సేవకులముగా, క్రైస్తవ భక్తులముగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ గారికి ఆయురారోగ్యాలు, తెలంగాణ రాష్ట్రానికి మంచి అభివృద్ధి జరుగునుగాక. ఆమెన్.